నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇండియన్ రైల్వేలో మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేసిన డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే సరే, ఇప్పుడు ఇంట్లో చేసిన ఆహారాలు అనేసి తీసుకుంటే మనం టైఫాయిడ్ నుంచి కొంతవరకు దూరంగా ఉండొచ్చు అనేసి అన్నారు కదా. ఇప్పుడు ఇంట్లో చేసిన ఆహారాలే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టి 1 డే 2 డేస్ 3 డేస్ ఆ వీలుని బట్టి వాడడం వల్ల అంటే అది కరెక్టే అంటారా అసలు తీసుకోవడం? అలాగా ఆహారం ఎప్పుడు కూడా తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. దానికి ఒక లైఫ్ టైం ఉంది. లైఫ్ టైం అని బట్టి మనం ఉదయం వండింది రేపు తింటే ఎలా ఉంటుంది, బయట పెట్టి అది కుళ్ళిపోతుంది, దెబ్బతింటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా టెంపరేచర్ డౌన్ అవుతుంది, మళ్ళీ బయటికి తీసి మళ్ళీ వేడి చేయడం వల్ల అంత మంచిది కాదు, మంచిది కానే కాదు. ఏదైనా సరే ఫ్రిడ్జ్ అనేది గ్రేవ్ యార్డ్, అది శవపేటిక, ఆరోగ్యానికి శవపేటిక. అందువల్ల ఫ్రిడ్జ్ అనేది వాడకూడదు. మనకి చల్లగా ఉండడానికి మంచినీళ్ళు తాగుతాం, ఇవన్నీ మన టెంపరేచర్ హై బయట తిరిగి వస్తాం, వెంటనే ఫ్రిడ్జ్ బాటిల్ ఓపెన్ చేస్తాం. ఆ ఓపెన్ చేసే బాటిల్ కూడా ప్లాస్టికే. దిస్ నాట్ గుడ్. టెంపరేచర్ ఎక్స్ట్రీమ్లో ఉన్నప్పుడు ప్లాస్టిక్స్ కరుగుతాయి కదా, అంటే మనం తాగేది ఏంటి, పొల్యూటెడ్ వాటర్. అలాగే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దాని టెంపరేచరు అటు ఇటు మళ్ళీ వేడి చేయటం వలన దెబ్బతింటుంది. అందువలన అందులో లక్షణాలన్నీ కూడా పోషక ఆహారం ఏదైతే ఉందో పోషకాలన్నీ పోతాయి. అందువలన ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వల్ల కడుపు నిండుతుంది కానీ బాడీకి ఎట్లాంటి ఉపయోగం? కడుపు నిండినా కొన్ని రకాల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ జబ్బులు వస్తాయని ప్రూవ్ అయినాయి. ఇవి ముందు క్యాన్సర్ కారకం. అంటే మన సిస్టమ్ సరిగ్గా వాడకపోతే అది ఓవర్ యూజ్ కానీ ఎక్సెస్ యూజ్ కానీ వచ్చినప్పుడు మన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం. క్యాన్సర్ అంటే ఓవర్గా వచ్చే సెల్స్ అన్నమాట. అవన్నీ ఏదో విధంగా డ్యామేజ్ చేస్తుంది బాడీని, అంత మంచిది కాదు. సో ఈ టైఫాయిడ్ అనేది మనం ఎర్లీ స్టేజ్, ఎట్లాంటి స్టేజ్లో డాక్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మొట్టమొదట ఆకలి లేదు, గత వారంగా నేను అలా ఊర్లు తిరిగి వచ్చాను. ఊర్లు తిరిగి వస్తే ఖచ్చితంగా ఆహారం బయట తింటాం, అన్ని రకరకాల ఆహారాలు తింటాం. మీకు అనుమానం రావాలి, ఆకలి తగ్గిపోయింది, ఇలా తిరిగి వచ్చాను, మరి ఏంటి అనేది. కడుపు నొప్పి కూడా వస్తుంది, అలాగే లివర్ వాచి ఉంటుంది. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళ టెస్టులు రాస్తే టెస్టుల్లో కన్ఫర్మ్ అవుతాం. ఏ వ్యాధి అయినా సరే మొట్టమొదట 1 to 3 days దానికి పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ని బట్టి వెంటనే టెస్ట్ చేస్తే రాదు. తర్వాత పరీక్ష చేస్తే వైడాల్ టెస్ట్ అని ఉంటుంది, అది చేయాలి. వైడాల్ టెస్ట్ని 100% మనం నమ్మడానికి వీల్లేదు. ఫాల్స్ పాజిటివ్ కూడా వస్తాయి. మనం అది గమనించాలి. మనకి ఎప్పుడు కూడా లక్షణాలే ఇంపార్టెంట్, వ్యాధి లక్షణాలు అవి తెలుసుకోవాలి అందరూ. సిమ్టమ్స్ని బట్టి చూసుకుని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళక ముందు యాంటీబయాటిక్స్ వాడేస్తారనుకోండి, దీనికి యాంటీబయాటిక్స్ వేరు, దీనికి యాంటీబయాటిక్స్ వాడాలి కొన్ని. అది మనం ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నాకు ఇలా ఆకలి వేయట్లేదు అంటే ఆయన డాక్టర్గా ఇచ్చేస్తాడు. ఎన్ని ఇస్తాడు? 10 ఇస్తాడు, 5 రోజులు వాడతాం. దాని కోర్స్ వేరే ఉంటుంది. ప్రతి వ్యాధికి ఒక కోర్సు, ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది కరెక్ట్ అన్నమాట, అది సైన్స్. అది మనం మార్చడానికి వీల్లేదు. ఎలా పడితే అలాగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడితే వాళ్ళు సేల్స్ పర్పస్ కావచ్చు, భయంకరమైన కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంబినేషన్ డ్రగ్స్ ని చాలా వరకు క్యాన్సిల్ చేసింది. కాంబినేషన్ అంటే ఒక దగ్గు సిరప్ ఉందనుకోండి, కాఫ్ సప్రెస్ చేసేది ఒకటి, కాఫ్ ఎక్స్పెక్టరేషన్ ఒకటి, బయటికి ఉమ్ము రావాల్సింది, కళ్ళి రావాల్సింది సప్రెస్ చేసేది, 2 కలిపితే న్యాయమా? అందుకని అలాంటి ఫార్ములాస్ అన్ని కూడా బ్యాన్ చేసింది. మనం ఏది పడితే అది వాడకూడదు. ఓవర్ ద కౌంటర్ ఎప్పుడు కూడా మంచిది కాదు. మ్యాక్సిమం వెళ్తే ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకోండి, ద బెస్ట్ మెడిసిన్. ఇంకోటి పారాసిటమాల్ తీసుకోండి, విటమిన్స్ తీసుకోండి, బెస్ట్. ఏది పడితే అది కొనకూడదు. వీటికి అలా అంటే ఈ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే? ఆహారం ఫస్ట్ ఏంటంటే టైఫాయిడ్ వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం సింపుల్గా ఇప్పుడు ఈ రోజుల్లో క్లియర్ టైఫాయిడ్ అని తెలియట్లా. ఎందుకంటే పాత రోజుల్లో ఖచ్చితంగా తెలిసేది, ఎందుకంటే మనం ఈ రకరకాల మందులు వాడేస్తున్నాం కదా. అందుకని ఏంటంటే తగ్గిపోయింది అనుకుంటాం, మాస్క్ అయిపోతుంది, సిమ్టమ్స్ మాస్క్ అయిపోతాయి. మాస్క్ అయిన తర్వాత అండర్ కరెంట్ లాగా, గ్లేషియర్స్ లాగా అడుగున ఏమవుతుందంటే అవి ఎప్పటికీ ఉండిపోతాయి.
అంటే ఉదాహరణ గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ మనం లివర్కి ఆయువు పట్టు లాంటిది, అది మనం ఆహారాన్ని పచనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీలో దాక్కోవచ్చు ఆ వ్యాధి. టైఫాయిడ్ కిడ్నీలో దాక్కోవచ్చు, ఎముకల్లో దాక్కోవచ్చు, ఇంకో చోట యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. తర్వాత ఇవన్నీ పార్ట్లో ఎక్కడో చోట ఉంటుంది. తర్వాత సమయానుకూలంగా ఎప్పుడు వీక్ గానే ఉంటాడు. ఏంటి అంటే పరిస్థితులు ఇది అన్నమాట. అందుకని జనరల్గానే ఆకలి వేయదు కాబట్టి తీసుకునే ఫుడ్ క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది కదా సార్. సో దాని నుంచి అంటే ఈ క్వాంటిటీ తక్కువ ఉన్నా సరే హెల్త్ కి ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అని అంటే అంటే ఎట్లాంటి పదార్థాలు తీసుకోవాలి, ఎట్లాంటివి అవాయిడ్ చేయాలి? ఎక్కువగా ఈ టైంలో ఇది కూడా ఫ్లూయిడ్ ఉంటేనే మంచిది. ఎక్కువగా ఇప్పుడు కోకోనట్ వాటర్, టెండర్ కోకోనట్ వాటర్. ఇంకోటి చెప్తాను, చాలా ప్రికాషన్ అందరికి జాగ్రత్తగా వినండి. బాటిల్స్ లో వేసి 100 రూపీస్, 150, ఇట్ ఈస్ ఫ్రమ్ బెంగళూరు, ఇట్ ఈస్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అని ఇస్తారు. అది మళ్ళీ బాటిల్లో వేస్తున్నాం, అది రియాక్ట్ అవుతుంది అక్కడ, అది మనం తాగుతున్నాం, ఏమవుతుంది? అది మంచిది కాదు. బాటిల్లో ఎప్పుడు కూడా అసలు బాటిల్లో నీళ్ళే మంచివి కాదు, బాటిల్ నీళ్లు మంచిది కాదు. అలాంటిది మనం అది తాగకూడదు. ఓకే, టెండర్ కోకోనట్ వాటర్, ఎర్లీ మార్నింగ్ సన్, ఫ్రెష్ ఎయిర్, ఓకే, క్లీన్ వాటర్, పరిసరాలు పరిశుభ్రం. ఇది ఆరోగ్య లక్షణాలు, ఆరోగ్యం కాపాడుకునేవాడు చేసే పని అన్నమాట. ఇవన్నీ కాకుండా అన్ని రివర్స్గా చేస్తున్నాం మనం. ఓ చోటకి వెళ్ళి, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయన రోజు ఇలాగే ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని లేకపోతే కోలాస్ ఇలాంటివన్నీ తాగి పళ్ళన్నీ మొత్తం నాశనం అయిపోయాయి. ఆ డాక్టర్ గారు ఈఎన్టీ డాక్టర్ అంటే చెవు, నోరు, ముక్కు. ఆయన చెవు చూపించు అంటాడు, ముక్కు చూపించు అంటాడు. అర్థమైందా? ఈ డాక్టర్ గారు నాకేం వైద్యం చేస్తాడు అనుకుంటారు. అర్థమైందా? అందుకంటే మనం కోరి నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. అందుకని అంటే ఆరోగ్యం చక్కగా ఉండాలంటే మీ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అయ్యి, ఇంటిలో వైద్యం, ఇంటిలో ఆహారం, పరిశుభ్రత, పరిసరాలు పరిశుభ్రత. అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది చూడండి, ఇంత ఫ్లడ్ వచ్చింది, విపరీతమైన దోమలు పెరుగుతూ ఉంటాయి. మనం దోమలకి ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద కూడా వందలాది బాటిల్స్, టీ పాట్స్ పడాల్సి ఉంటాయి. అందులో వాటర్, ఇంత నీళ్ళల్లో 100 దోమలు ఉంటాయి అన్నమాట. ఒక్కోటి 300 గుడ్లు పెట్టేస్తాయి. అందుకని ట్రాక్ మీద, బస్ స్టాండ్ల పక్కన, మరి రోడ్డు మీద పక్కనే టీ షాపు ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల అక్కడ ఉంటాయి. అవన్నీ పరిశుభ్రతగా ఒక క్లీన్, దాన్ని ఎలాగ డిస్పోజ్ చేయాలనేది మరి చాలా ఇంపార్టెంట్. ఏదైనా తాగిన తర్వాత కానీ తిన్న తర్వాత కానీ డిస్పోజల్ మోర్ ఇంపార్టెంట్. ఈ మధ్య మనం హైదరాబాద్లో చాలా మంది కుక్కల బారిన పడిన పిల్లల్ని చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా అండి? మనం బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాం. ఇంట్లో 4 ఉంటే 4 బిర్యానీ ప్యాకెట్లు ప్లస్ ఇంకో 4 రేపటికి ఎల్లుండికి ఈ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఇవన్నీ కొంత తినేసిన తర్వాత అవి పెడుతుంటే అవి తిని దానికి అలవాటు పడి మరి పిల్లలను కూడా అదే రూపంలో చూస్తున్నారు. దిస్ ఇస్ ఆహారం ఎలా పడితే అలా చెల్లా చెదురుగా పడేస్తున్నారు. అది ఎలా డిస్పోజ్ చేయాలి? గవర్నమెంట్ వారు, జిహెచ్ఎంసీ వారు చెప్పినా మనం పాటించట్లేదు. అవన్నీ శుభ్రంగా నీట్ డిస్పోజల్ చేయాలి. పరిసరాల పరిశుభ్రతలో చాలా ఇంపార్టెంట్ ఇదన్నమాట. అలాగే లిక్విడ్స్, టీ కానీ, లేకపోతే స్వీట్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, ఓపెన్ బాటిల్స్ కానీ, ట్రాక్స్ మీద కానీ, ఎక్కడైనా సరే అవి అలా పడేస్తే ఏమవుతాయంటే అందులో దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పూల కుండీలు, మనం పువ్వుల చెట్లు చాలా ఆనందం, అన్ని తెచ్చుకుంటాం, బాగానే ఉంది. వాటర్ అలా స్టాగ్నెంట్ అవుతుంది. స్టాగ్నెన్సీ ఉండకూడదు. ఎప్పుడైనా కొంతమందిని, 2 మహానుభావులను చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద వెళ్ళి ఏదో మంచి సేవ చేయాలనే తపన ఉంది ఆయన. ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడైనా నీళ్ళు ఆగింది అనుకోండి, బొటన్ వేలుతో, అదే కాలుతో ఇలా తీసి దారి చేసేస్తాడు. అక్కడ దోమలు అక్కడ చచ్చిపోతాయి ఇమ్మీడియట్ గా. ఎంత మంచి సేవ అండి! మనకి కనిపించినప్పుడు కూడా అలాంటివే చేయాలి. అలాగే ఆహార పొట్లాలు ఎక్కడైనా పడేస్తే వాళ్ళకి చెప్పాలి, బ్రదర్ ఇలా కాదు. ఏదో ఒక చిన్న స్లోగన్ విల్ మేక్ ద పర్సన్ చేంజ్. మనం ఎక్కడైనా ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఇలా చెయ్యండి అని ఒక మాట చెప్పారనుకోండి, మీలాంటి ఛానల్ వారు, వంశీ ఛానల్ వారు, చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య భద్రత. ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి కదా, ఆనందంగా ఉండేది అదనమాట. అలాగే ఎయిర్ కండిషన్స్ కూడా ఎక్కువ వాడకూడదు, ఎక్కడ అవసరమో అది. ఇందులో కూడా పొల్యూషన్, క్లోజ్డ్ ఏరియా, ఒకటి పొల్యూషన్. ఇది ఇంకొకళ్ళకి
మీ ఆనందం వాడికి దుఃఖం. ఏసీ కార్లు అమ్మట, మనం బస్సులు అమ్మట మనం పరిగెడుతున్నాం అనుకోండి, అదంతా మన ఇదిలో ఉంటుంది. అలాగే ప్రపంచానికి కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే క్లౌడ్స్ ఇదంతా దెబ్బతిని మరి ఏంటంటే ఓజోన్ పొర, మనకి టెంపరేచర్ ఎందుకు పెరుగుతుంది, భూతాపం ఎందుకు పెరుగుతుంది? కొన్ని సంవత్సరాల ముందు ఈ పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం, విపరీతమైన ప్రదూషణ ఉండడం వలన కొన్ని నగరాలు మాయమైపోతాయి. చాలా జగత్ ప్రళయం వస్తుంది అనమాట. అది సైంటిస్టులే చెప్తున్నారు, ఇది సైన్స్. అందుకని అంటే మనంగా అంటే మనం చేసిన పొల్యూషన్ వల్లే ఇవన్నీ జరుగుతాయి. మనం చేసుకున్న దాన్ని బట్టి పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే చెట్లు పెంచాలి, నీళ్ళు ఎక్కడ నిలవకుండా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవాలి. అలాగే మన ఏసీలో కూడా వాటికి ఏసీ అలవాటు అయిపోయింది. ఇదివరకు ఏసీ వేస్తే దోమలు రావనేవాడు, ఇప్పుడు అవి ఏసీకి అలవాటు పడ్డాయి. మీరు ఏసీలో అది ఆన్ చేసేటప్పుడు ఇన్ని బయటకు వస్తాయి. ఒక కారు ఏసీ కారు ఓపెన్ చేసినప్పుడు ఇన్ని దోమలు బయటకు వస్తాయి. కాళ్ళు కుడుతూ ఉంటాయి, బ్రేక్ ఏమో ఫెయిల్ అవుద్ది, ఎక్కడో నదిలో పడేస్తుంది. ఓకే, ఈ జరుగుతున్న విషయాలు. అందుకని ఏంటంటే వాస్తవికంగా చెప్పాలంటే ఆరోగ్యం భద్రతగా ఉండాలంటే పరిసరాలు చాలా శుభ్రంగా. ఈ టైఫాయిడే కాకుండా మనకి జాండిస్ వస్తుంది. చాలా చోట్ల చూశాను. మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో పెద్ద ఇది టన్నెల్స్ ద్వారా, అది పైపుల ద్వారా పంపిస్తారు మంచి నీళ్లు. దాని పక్కనే డ్రైనేజ్ కూడా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ లిమిటెడ్ టైంలోనే పంపిస్తారు. అది ఎప్పుడైతే ఆపేస్తారో సక్షన్ ద్వారా డ్రైనేజ్లో ఉన్న వాటర్ అందులో సక్ చేస్తుంది. ఎక్కడన్నా లీక్ ఉంటే అందులోకి సక్ చేస్తుంది. ఇది ప్రాక్టికల్గా నేను చూసి గమనించి కొన్ని చోట్ల వైద్యం చేసి ఆ నివారణ చేసాం ఇంజనీర్స్ మేము కలిసి. అది చాలా ఇంపార్టెంట్, జరుగుతున్న వాస్తవం. అందువల్ల ఏంటంటే పొల్యూటెడ్ వాటర్, పిల్లలంతా జాండిస్ వచ్చిందండి. ఎందుకు వచ్చింది? పొల్యూటెడ్ వాటర్. అలాగే దోమలు, ఇవన్నిటి వల్ల మలేరియా వస్తే జాండిస్ వస్తుంది. పొల్యూటెడ్ వాటర్ తాగితే టైఫాయిడ్ వస్తుంది, అది జాండిస్ వస్తుంది. ఈ జాండిస్ వల్ల కూడా ఎంతోమంది చనిపోయే అవకాశం. మనం మాట్లాడుకున్న ఈ వైరల్ డిసీజ్ కానీ, బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ, మలేరియా, డెంగ్యూ, వీటన్నిటిలో కూడా ఒక బిగినింగ్ స్టేజ్లో లిమిటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక స్టేజ్ దాటితే ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాలి, అప్పుడే వైద్యం మొదలు పెట్టాలి. అంతవరకు సేఫ్ వైద్యం మీ చేతిలోనే ఉంది. ఎక్కువ మంచినీళ్ళు తాగడం, ద్రావకాలు ఎక్కువ తాగడం, అలాగే ఆరోగ్యంగా ఉండడం, టెన్షన్ లేకుండా ఉండడం. అలాగే ఈ టైంలో ఎట్లాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? ఇప్పుడు ఏదైనా మనం వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుకుంటే నిల్వ ఆహారాలు అస్సలు వద్దు. ఓకే, నా ఉద్దేశం బయట తీసుకున్న ఫుడ్ ఏది కూడా. ఈగలు ఒకటి ఉన్నాయి, ఇప్పటి వరకు దోమలు మాట్లాడుకున్నాం, ఈగలు కూడా మన ఫ్రెండ్సే. అవేం చేస్తాయంటే ఈగలు కూడా బయట వాలి ఇక్కడ వాళ్తాయి, అంటే కదా అది ఓపెన్ టాయిలెట్స్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాలి మన ఆహార పదార్థాల మీద వాళ్తున్నాయి. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. అందువల్ల ఏంటంటే ఈగలను కూడా మనం దూరంగా పెట్టాలి. అంటే ఎక్కడ పడితే అక్కడ టేబుల్స్ మీద వీటి ఫుడ్ అదంతా వదలకూడదు, ద్రావకాలు అలా పడేసి ఉండకూడదు. పెంట్లమ్మట కూడా అవి తిరుగుతూ ఉంటాయి. ఎందుకని ఈగలు దోమలు రాకుండా చూసుకోవాలి. వాటిని ఎప్పుడు కూడా నివారించలేం, దైవ సృష్టి. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, మనం ఉంటాం. అవి ఉన్నంతకాలం మన వ్యాధులు తగ్గవు. అందుకని పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఈగలు దోమలు బారిన పడకుండా, వాస్తవంలో మన ఇంట్లో ఫుడ్ మనం ఫ్రెష్గా తినాలి. ఫ్రెష్ అంటే ఇప్పుడు ఈ చలి ఈ టైంలో వర్షాకాలంలో నీళ్లు పరిశుభ్రమైన నీళ్లతో వండుకున్నటువంటి ఆహారం భుజించాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆహారం ఇవాళ పెట్టుకుని రేపు తినొద్దు. అలాగే మరీ కూల్వి తాగొద్దు, మరీ హాట్వి తాగొద్దు. ఈ రెండు కూడా ఈ ట్రాక్ మంచిది కాదు, నోరికి మంచిది కాదు. ఇవన్నీ కూడా చక్కటి ఆహారం భుజించాలి, ఆనందించాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి. అన్ని మూతలు పెట్టుకోవాలి. మూతలు చాలా మంది వదిలేస్తూ ఉంటారు, అందులో బల్లి పాగుతుందో ఇంకోటి పాగుతుందో. మనం హాస్టల్స్లో చూస్తున్నాం, ఎన్నో బల్లి పడ్డాయి. ఎందుకని? ఆ కిచెన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రోన్, అది అవి కూడా చూసుకుంటూ ఉండాలి. మనం వంటగదులు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రం అంటే ఉట్టి క్లీనింగ్ కాదు, క్లీనింగ్ చేయమంటే సర్ఫేసెస్ చేస్తారు, పైకి చూడరు. మరి అక్కడ ఉంటాయి బల్లులు, ఇవి కూడా చూసుకోవాలి. బొద్దింకలు ఉంటాయి, బొద్దింకల ద్వారా జబ్బులు వస్తాయి. బొద్దింకలు డ్రైనేజ్ లో వచ్చి ఆహారం మీద పడతాయి. మరి ఎలాంటి వ్యాధులు వస్తాయి చెప్పండి? వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే ఇవన్నీ మన శత్రువులు అనమాట. ఇవి ఉన్నంత వరకు మనకి ఆరోగ్యంగా ఉంది. అందుకని ఈ సీజన్ అంటే మనం వర్షాకాలం గురించి మాట్లాడుతున్నాం. అనేక మంది
వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా భయపడేది ఏంటి? డెంగ్యూ ఫీవర్ అండ్ చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా. దీంతో పాటుగా కొన్ని జాండిస్ అని ఇట్లాంటివి ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాం. మనం వీటిని అన్నిటికీ దూరంగా ఉండాలి అంటే హాస్పిటల్కి ఎక్కువగా, హాస్పిటల్ చూస్తే ఫుల్ జనం ఎందుకు ఉంటున్నారంటే ఇదే కాదు. మీరున్నారు కాబట్టి మేమున్నామని డాక్టర్స్ అంటాం, మీరున్నారు కాబట్టి మేమున్నామని మెడికల్ షాప్ వాళ్ళు అంటారు, మీరున్నారు కాబట్టి మాకు మందులు ఇచ్చేయండి డాక్టర్ ఫీజు ఎందుకు మేము ఇవ్వాలని వాళ్ళు అంటారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీ దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే క్లీన్ గా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అడుసు త్రొక్కనేల, కాలు కడగనేల. అసలు జబ్బు తెచ్చుకుంటాం ఎందుకు? నీకు శుభ్రంగా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ తో మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండదు. ఆరోగ్యంగా అంటే ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నాళ్ళు ముందు నుంచే గవర్నమెంట్ దీన్ని ప్రాచుర్యం చేసింది. గోడల్లో మట్టి ఉండకూడదు, చంటి పిల్లలు టాయిలెట్కి వెళ్ళారు లేకపోతే లెట్రిన్కి వెళ్ళారు, మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటంటే వాష్రూమ్ నుంచి వచ్చిన తర్వాత చేతులు కడగాలి. అలాగే ఆహారం తినే ముందు చేతులు కడగాలి. ఈ పరిశుభ్రత ఎక్కడైనా మనం బయటికి వెళ్ళిన తర్వాత చేస్తున్నామా? లేదు కదా, స్పూన్తో చేస్తున్నాం. అవన్నీ కూడా ప్లేట్లలో నుంచి కూడా టైఫాయిడ్ వచ్చే అవకాశం. ఇప్పుడు మీకు ఆ ప్లేట్లన్నీ శుభ్రంగా, గ్లాసులు శుభ్రంగా ఉన్నాయని మీకు ఎలా తెలుసు? కడిగేది ఎవరు? ఇంత చిన్న బేసిన్లో 100 ప్లేట్లు కడుగుతూ ఉంటుంది ఒక ఆవిడ, గమనించారా? అవే నీళ్లు 100 ప్లేట్లు. అప్పుడు ఏమవుతుంది? జబ్బు అలాగే వెళ్ళిపోద్ది అనమాట. టైఫాయిడ్ మేరీ అని మెడికల్ సైన్స్లో ఒక ఇది ఉందన్నమాట. ఆవిడ హాస్టల్లో అందరికీ ఫుడ్ తయారు చేస్తూ ఉంది. ఫుడ్ చేస్తున్నప్పుడు అందరూ సిక్ అయిపోయారు. వాళ్ళు ఎవరు? డాక్టర్ స్టూడెంట్స్. వాళ్ళందరూ సిక్ అయిపోయారంటే ఎవరికి అర్థం కాల. సైన్సిస్టులను తీసుకొచ్చారు, వేరే వాళ్ళని తీసుకొచ్చారు. డాక్టర్స్ అక్కడ అబ్జర్వేషన్ ఏం జరుగుతుంది అని చూస్తే అక్కడ ఆవిడ మేరీ అని లావుగా ఉంటుంది. ఆవిడకి మధ్య మధ్యలో లెట్రిన్కి వెళ్ళాల్సిన అవసరాలు ఏర్పడేది. ఈ కూరగాయలు కోసేది, మధ్యలో వెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చేది, మళ్ళీ కూరగాయలు కోసేది. ఆవిడకి లూజ్ మోషన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓహో ఈవిడ రీజన్, వాట్ ఈస్ ద రీజన్ అని మోషన్ టెస్ట్ చేస్తే ఆవిడకి టైఫాయిడ్ ఉన్నట్టు తేలింది. టైఫాయిడ్ మేరీ అని పేరు పెట్టారు. మొత్తం డాక్టర్ స్టూడెంట్స్ అందరూ కూడా సిక్ అయిపోయారు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత వైద్యం చేసి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. కూరగాయలు కూడా చాలా ఇంపార్టెంట్. కడగడం, మనం కడగం, పైన కూరగాయల మీద అన్ని కూడా కెమికల్సే ఉంటాయి. ఏమి ఆ కెమికల్స్ అన్ని పోవాలంటే ముందు పొటాషియం పెర్మాంగనేట్ లేకపోతే కొంచెం వామ్ వాటర్లో అందులో పడేసి శుభ్రం చేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటే మంచిది. ప్రతిసారి స్త్రీ కానీ పురుషుడు కానీ లోపల వంట చేసేటప్పుడు చేతులు ముందు కడుక్కోవాలి, తర్వాత కడుక్కోవాలి. ఈ శుభ్రత పాటించి ప్లేట్లు కూడా ఎవరి వాళ్ళు డిస్పోజబుల్, ఇది మంచిది. కానీ ఇంట్లో సాధ్యం కాదు కాబట్టి ఎవరి ప్లేట్లు వాళ్ళు ఉంటే మంచిది. ఇట్లా అంటే ఒక మంచి ఆరోగ్య సూత్రం. అలా చేయమని కాదు, ఇవన్నీ కూడా అప్పుడు మనకి ఈ సీజన్లో వచ్చే జబ్బులు రావు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఈగలు దోమలు లేకుండా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఇక స్థూలకాయం ఇప్పుడు చూస్తున్నాం మనం, లావ్ అయిపోయి ఆల్కహాల్ ఇంకోటి పెరిగిపోయి మనుషుల్లో ద్వేషం, రకరకాల జబ్బులు వస్తున్నాయి, డ్రగ్ అబ్యూస్డ్. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే విపరీతమైన తిండి వల్ల స్థూలకాయం అదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందువలన ఏంటంటే ఆ స్థూలకాయం ఉండాలంటే అన్ని రకాల ఈ బిర్యానీ ఏదో ఫ్యాన్సీ అయిపోయింది ఇప్పుడు తినడం, అవన్నీ తగ్గించుకోవాలి. ఇట్లాంటి ఫుడ్స్ అన్ని తగ్గించుకోవాలి. ఓకే, చాలా క్లియర్గా చెప్పారండి. అంటే మా వ్యూవర్స్ కోసం వర్షాకాలంలో ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి అండ్ దానికి ఎట్లా క్యూర్ తీసుకోవాలి, ప్రివెన్షన్ ఎలా చేయాలి అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వంశీ టీవీ ఛానల్ వారికి నా అభినందనలు, ధన్యవాదాలు.